వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒకప్పుడు బీమారు రాష్ట్రంగా ఈసడించుకున్న ఉత్తరప్రదేశ్ ని నేడు దేశానికే గ్రోత్ ఇంజిన్ గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కే దక్కాలి. ఒక దాని తర్వాత ఒకటిగా ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణంతో యూపీని స్పీడ్ ట్రాక్ ఎక్కించారు యోగి సర్కార్. తాజాగా మౌలిక వసతుల రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. జూలై 2026లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 63 కిలోమీటర్ల పొడవైన లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్లతో కలిసి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనంగా ప్రారంభించారు. రోడ్డు మీద ప్రయాణిస్తుంటే విమానంలో వెళ్తున్న ఫీలింగ్ రావాలి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయే నరకానికి శాశ్వతంగా గుడ్ బై చెప్పాలి. భారతదేశంలో ఇలాంటి రోడ్లు ఎప్పటికైనా సాధ్యమేనా అని ప్రశ్నించిన వారి నోళ్లు మూయిస్తూ దేశంలోని సరికొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ రికార్డులను తిరగరాస్తోంది ఉత్తరప్రదేశ్. ఒకప్పుడు కుల రాజకీయాలు, గూండాల రాజ్యం, గుంతల రోడ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న యూపీ నేడు ఎక్స్ప్రెస్ వేల ప్రదేశ్ గా రూపాంతరం చెందింది. యోగి ఆదిత్యనాథ్ డబుల్ ఇంజన్ సర్కార్ యూపీ రూపురేఖలను ఎంతలా మార్చేసిందో చెప్పడానికి తాజాగా ప్రారంభమైన లక్నో కాన్పూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఒక సజీవ సాక్ష్యం. దాదాపు 3 గంటల పాటు నరకం చూపించే ప్రయాణాన్ని కేవలం 40 నిమిషాల బుల్లెట్ స్పీడ్ జర్నీగా మార్చేసిన యోగి ప్రభుత్వ అద్భుతం సూపర్ అని చెప్పాలి. రాష్ట్ర రాజకీయ రాజధాని లక్నో నుంచి పారిశ్రామిక రాజధాని కాన్పూర్ కి ప్రయాణం అంటే ఒకప్పుడు డ్రైవర్లకు, సామాన్య ప్రజలకు అగ్ని పరీక్షలా ఉండేది. పాత జాతీయ రహదారిపై గంటల తరబడి ఉండే భారీ ట్రాఫిక్ జామ్ల కారణంగా కనీసం 2.5 గంటల నుంచి 3 గంటల సమయం పట్టేది. కానీ యోగి సర్కార్ పట్టుదలతో కేవలం 1650 రోజుల్లో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ఈ సరికొత్త 6 లేన్ల యాక్సిస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వేతో ఈ దూరం కేవలం 35 నుంచి 45 నిమిషాలకు తగ్గిపోయింది. గంటలో 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేసిన ఈ రోడ్డుపై వెళ్తుంటే వాహనదారులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. దీనివల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా సమయం కూడా భారీగా ఆదా అవుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వేకి కేవలం వేగవంతమైనదే కాదు, సాంకేతికంగా భారతదేశంలోనే అత్యంత ఆధునికమైనది కూడా. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగి లైన్లలో నిలబడాల్సిన అవసరం లేని మల్టీ లేన్ ప్రీ ఫ్లో బ్యారియర్ ఫ్రీ టోలింగ్ సిస్టమ్ ఇందులో ప్రవేశపెట్టారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలు, ఫాస్ట్ ట్రాక్ రీడర్ల ద్వారా వాహనం రన్నింగ్ లో ఉండగానే టోల్ ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. ఎక్కడా గేట్లు లేదా బ్యారికర్లు ఉండవు. ఎక్స్ప్రెస్ వే పొడవున 80కి పైగా హై డెఫినిషన్ సీసీటీవీ కెమెరాలు, 27 వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్స్, వేగ నియంత్రణ రాడార్లను ఏర్పాటు చేశారు. ఏమైనా ప్రమాదాలు జరిగినా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ వెంటనే కంట్రోల్ రూమ్ ను అలర్ట్ చేసి ఆటోమేటిక్ గా ఈ చలాన్లు జారీ చేస్తుంది. మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పర్యావరణాన్ని కాపాడడానికి ఈ ఎక్స్ప్రెస్ వేకి ఇరువైపులా అంటే మధ్యలో దాదాపు 46,000కు పైగా మొక్కలను నాటి గ్రీన్ బఫర్ ను సృష్టించారు. ఈ ప్రాజెక్ట్ కేవలం లక్నో కాన్పూర్లను కలపడమే కాకుండా పక్కనే ఉన్న ఉన్నావ్ జిల్లా గుండా ప్రయాణిస్తూ మొత్తం 42 గ్రామాలకు సరికొత్త ఆర్థిక జీవాలను అందిస్తోంది. లక్నో పరిపాలనా విభాగాలను కాన్పూర్ తయారీ హబ్ ని ఏకం చేస్తూ ప్రతిపాదన స్టేట్ క్యాపిటల్ రీజియన్ ఏర్పాటుకు ఇది వెన్నెముకగా మారనుంది. ఈ కారిడార్ పరిధిలో రాబోయే రోజుల్లో భారీ లాజిస్టిక్ పార్కులు, వేర్ హౌసింగ్ కేంద్రాలు, ఇండస్ట్రియల్ క్లస్టర్లు మరియు విద్యా సంస్థలు ఏర్పాటు కానున్నాయి. దీనివల్ల లక్షలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు, ఉన్నావ్ వద్ద నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక గంగా ఎక్స్ప్రెస్ వేతో కూడా దీనికి ర్యాంప్ కనెక్టివిటీ ఇచ్చారు. దీనివల్ల ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు రవాణా మరింత సులువవుతుంది. ఎక్స్ప్రెస్ వే ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ సాధిస్తున్న ప్రగతిని వివరించారు. ఒకప్పుడు వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న యూపీ నేడు భారతదేశ ఆర్థిక రంగానికి గ్రోత్ ఇంజన్ గా మారిందని గర్వంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో దాదాపు 60,000 కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి నగరానికి బైపాస్ రోడ్డు మరియు ప్రతి జిల్లా కేంద్రానికి 4 లేన్ల అనుసంధానాన్ని కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. కేవలం రోడ్డు మాత్రమే కాదు, విమానాశ్రయాలు, మెట్రో రైళ్ల విస్తరణతో యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్లకు స్వర్గధామంగా మారిందని యోగి కళ్లకు కట్టారు. సరిగ్గా ఇదే వేదికపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లక్నో ప్రజల కోసం మరో 108 కోట్ల వ్యయంతో ఇంజనీరింగ్ కాలేజ్ చౌరస్తా వద్ద 4 లేన్ల ఫ్లైఓవర్ కి శంకుస్థాపన చేయడమే కాకుండా విమానాశ్రయం నుంచి ఫైజాబాద్ రోడ్డు వరకు మలేషియా సాంకేతికతతో 23 కిలోమీటర్ల 3 టైర్ ఎలివేటెడ్ ఎలక్ట్రికల్ కారిడార్ నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. కలలు కనడం వేరు,
ఆ కలలను క్షేత్రస్థాయిలో నిజం చేసి చూపించడం వేరు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాటల కంటే చేతల్లోనే అభివృద్ధిని చూపిస్తోంది. సరికొత్త సాంకేతికతతో రూపుదిద్దుకున్న లక్నో కార్పూర్ నేషనల్ ఎక్స్ప్రెస్ వే 6 కేవలం రోడ్డు మాత్రమే కాదు, అది యూపీ ప్రగతి పదంలో సరికొత్త స్పీడ్ వే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. రోజు చెప్తూనే ఉందండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలిసిందే, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్ కి ఈ రోజు చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.